లైఫ్ పార్ట్నర్ ఇస్ ద బెస్ట్ కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరితో అడ్జస్ట్ అవుతాం. నువ్వేమనుకుంటావు, పక్కింటి వాడు ఏమనుకుంటాడు, ఎదురింటి వాడు అందరితో అడ్జస్ట్ అయ్యి ఇంటికి వచ్చి భార్యతో భర్త, భర్తతో భార్య అడ్జస్ట్ కాకపోతే వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ట్రస్ట్ ఉంటుందో, ఓపెన్నెస్ ఉంటుందో అనుకుంటాం, అయితే అవుతుంది. ఒక్క సెకండ్ లో నార్మల్సీ వచ్చేస్తుంది. దాయకూడదు ఇది. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ సీక్రెట్ విచ్ షీ డజంట్ నో, ఇంక్లూడింగ్ మై బిఫోర్ మ్యారేజ్ ఆల్సో. ఇవాళ పోతాయి, రేపు వస్తాయి. ఏముంది అందులో? మనం సంపాదించుకుందే కదా. డైమండ్ తాకట్టు పెట్టిన, డైమండ్ మట్టిలో ఉన్న, డైమండ్ రాణి గారి కిరీటంలో ఉన్న డైమండ్ విలువ డైమండే, అంతే కదా. సో వన్ హ్యాస్ టు వాల్యూ యూ, నాట్ యువర్ మీ పొజిషన్స్, మీ కీర్తులు, మీ కిరీటాలు ఇవన్నీ కాదు. మీరే బంగారం నాకు, నాట్ టు వరీ అని చెప్పింది. ఆ ధైర్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక రెసిలెన్స్ వస్తుంది. ఓహ్, నేను ఏం చేసినా నా పక్కన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇదే వెళ్ళి ఏమైంది రోజు ఇవాళ కూడా అంతేనా, ఊరికే వచ్చావా, పని లేదా, డబ్బు లేదా అని నసబెట్టింది అనుకోండి, మనం ఎక్కడ ముందుకు వెళ్ళగలుగుతాం? ద రోల్ ఆఫ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లైఫ్. వెరీ ట్రూ. అది అసలు యూ మే మేక్ యువర్ లైఫ్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్. అంతే కదా.